పొద్దుగల మా అవ్వ ఊరికి పోతా బిడ్డ అని అంటే ఆటో బుక్ చేసుకొని పోయి బస్సు ఎక్కిద్దామని ఫోన్లో బుకింగ్ చేస్తున్నా. ఇక చూడుర్రి ఒక్క ఆటో కూడా కనబడతలేదు యాప్లా. అరే ఏమైందిరా ఇయ్యాల ఒక్కటి కూడా కనబడతలేదు అని అటు ఇటు చూసి అటు ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని పోయినా, బస్సు ఎక్కించిన. అగ్గో అప్పుడు అర్థమైంది ఆటోలు ఎందుకు బుక్ కాలేదో. గల్లీలో పొంటి పిపి పనుకుంటా దన్న తిరిగే ఆటోలు ఎక్కడెక్కడనే అయిపోయినాయి. పట్నంలో ఆటో డ్రైవర్ అన్నలు ధర్నా చేస్తున్నారు. దినమంతా బండి తోలినా సరే పడతలేవు. గ్యాస్ పోను ఆడికాడికి అవుతుంది. బతుకుడు చాలా కష్టం అవుతుందని చెప్పి బండ్లు ఆపేసారు. అయితే తెలంగాణ మళ్ళీ సర్కారు అధికారంలో రాకముందు ఆటో డ్రైవర్ అన్నలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. అది వెంటనే అమలు చేయాలి. అట్టనే కిలోమీటర్ కు 20 రూపాయలు లెక్కన కట్టేయాలి. మినిమం ఛార్జ్ మీద 50 రూపాయలు పెంచాలని గిట్లా చాలా రకాల డిమాండ్లు ముంగటేసుకుని ఆటోలు బంద్ పెట్టిరు. లొల్లి పెద్దగా చేసి సర్కారుకి వినిపించాలి అని అందరికందరు ఇందిరా పార్క్ ధర్నా చౌకాడికి బండ్లు వేసుకొని వచ్చారు. ఇక చూడ్రి ఎన్ని బండ్లు వచ్చినాయో, ఏటు చూసినా ఆటోలే. ఇక డిమాండ్ ముచ్చట ఇట్లుంటే తెలంగాణ సర్కార్ తెచ్చిన ఫ్రీ బస్ పథకం చేయంగా తమాం గిరాకీ ఉంటలేదు. దానికి తోడు జిల్లా నుంచి వచ్చిన వేల ఆటోలు పట్నంలో తిరుక్కుంటా మా పట్నం ఆటోలో పొట్ట కొడుతురు. జరగా ఫ్రీ పథకం బంద్ చేసి మమ్మల్ని బతికిరి అని ఇందిరా పార్క్ ధర్నా చౌకాడు లొల్లికి దిగిరు. ఈ ధర్నా అసలు ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్ తర్వాత కంపల్సరీ 12,000 ప్రతి ఆటోకి ఇద్దాం. ₹1 కూడా ఇవ్వలే. 30 రూపీస్ లీటర్ పెట్రోల్ రేట్ ఉంది. ఆ రోడ్ నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు 110 అయింది. ఈ రోజు వరకు ₹1 కూడా పెరిగలేదు. కంపల్సరీ డిస్ట్రిక్ట్స్ ఆటోకి బ్యాన్ చేయాలి. అయినా కూడా ఆడాడ కొన్ని ఆటోలు ప్రయాణికులను ఎక్కించుకొని ట్రిప్పులు కొట్టినాయి. ఉప్పరపల్లి దిక్కుకి ఆటోలు ప్రయాణికులను ఎక్కించుకొని పోతుంటే ధర్నా చేస్తున్న వాళ్ళు అడ్డం తిరిగిరు. మేమంతా ఇక్కడ ధర్నా చేస్తుంటే మీరేమో మంచిగా గిరాకీ చేసుకుంటారా, ఇది మా ఒక్కరి కోసం అనుకుంటారా అని చెప్పి ఎక్కిన వాళ్ళని అందరు దించేసి ఖాళీ ఆటోలను పంపించారు. ఈ ఓలా ఊబర్ వాళ్ళు మినిమం మెసేజ్ ఏమని పెడుతురు, నెలకు ఆటో 60,000 సంపాదిస్తుంటారు. 60,000 ఎట్లా సంపాదిస్తాం మేము? రోజు 1,500 చేస్తలేం మేము. 1,500 పొద్దున 8 గంటలకు వెళ్తే నైట్ 12 గంటల దాకా 1,500 సంపాదిస్తలేదు. దాంట్లో గ్యాస్ ఖర్చు 500 పోతుంది. మా బండి మెయింటెనెన్స్ ఏంది, మా ఖర్చు ఏంది, మాకు అదంతా ఆలోచన ఉండదా? ప్రతి దానికి అన్నిట్లకు పెంచుతున్నారు. మా దానికి ఏం పెంచుతున్నారు? మేము కష్టం చేస్తలేమా? మాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు. దాబ్న ఉండి కూడా పోలీసు వాళ్ళు చాలా కొడుతున్నారు. అదన్నట్లు పేరుకే ఆటో డ్రైవర్లు నెలకు 60-70 సంపాదిస్తారని పుకారు పుట్టిస్తారు. కానీ గంతగానో నిజంగానే సంపాదిస్తే ఇట్లా బండ్లు ఆపుకొని రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుదాం అని గరం అవుతారు అన్నలు. అంతేకాదు ఇప్పటికన్నా సర్కారు మామూలు పట్టించుకోవాలి. ఆయన ఇస్తామన్న 12,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ తిరుగుతున్న ఆటోలను వెంటనే బంద్ చేయాలి. లేకుంటే లొల్లి మరింత పెద్దగా చేస్తామని హెచ్చరించారు. దీంతో అటు పోలీసులు కూడా రంగంలో దిగి ఎక్కడే లొల్లి పంచాయతీలు కాకుండా బందోబస్తు పెట్టారు. మరి ఆటో డ్రైవర్ అన్నలు ఎత్తుకుని ఈ లొల్లి మీద సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో చూడాలి. గానీ ఆటోలు బంద్ చేయంగా ఆర్టీసీ బస్సులు అయితే కిక్కిరిచి నడిచినాయి.